రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. అందరికీ ముందుగా కమోజ్ వెంకటేశ్వర్లు గారు. సో ఒక సంపూర్ణమైనటువంటి జీవితం అంటే కొంతమందినే మనం ఉదాహరణగా చూడొచ్చు. అట్లాంటి సంపూర్ణ జీవితాన్ని మనం మన్మోహన్ సింగ్లో ఆయనలో చూడొచ్చేమో బహుశా. గుడ్ ఈవినింగ్ ప్యానల్ మెంబర్స్ అండ్ ఐన్యూస్ వ్యూవర్స్కు. ఈ దేశంలో 80 సంవత్సరాల చరిత్రలో అతి ముఖ్యమైన ఘట్టాలు కొన్ని చరిత్రలు చెప్పుకుంటూ పోతే గౌరవ పివి నరసింహారావు, అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఇదే కోవకు చెందినటువంటి ముని, సిద్ధమహుడు, కాబోయే భారతరత్న గౌరవ చనిపోయినటువంటి మన మన్మోహన్ సింగ్ గారికి తీవ్ర హఠాత్ మరణాన్ని సంతాపం బీఆర్ఎస్ పార్టీని తెలియజేస్తూ, నా తరఫున తెలియజేస్తూ, మీ వ్యూవర్స్ తరఫున తెలియజేస్తూ, ఈ దేశంలో అత్యధిక సంస్కరణలు తెచ్చిన చివరి ప్రధానిగా మనం గుర్తించవచ్చు. ఈ దేశంలో తక్కువ అబద్ధాలు ఆడిన ప్రధానిగా మనం మన్మోహన్ గారిని చెప్పుకోవచ్చు. ఈ దేశంలో అత్యధిక మాట్లాడిన ప్రధాని కూడా, ఈ దేశంలో అత్యధిక ప్రెస్ మీట్లు పెట్టినటువంటి చివరి ప్రధాని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2009 నుంచి 2014 వరకు దాదాపుగా 117 ప్రెస్ మీట్లు. ఎక్కడ టైం ఉంటే అక్కడ హెలికాప్టర్ కానీ, అది విమానం కానీ, ఇతర దేశాలు కానీ, అది హౌస్ కానీ, ఎక్కడ కానీ ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అయ్యి ప్రజలకు, ఇంటలెక్చువల్కు, జర్నలిజానికి, భారతదేశానికే కాకుండా ఇతర దేశాలలో కూడా భారతదేశ ఉనికిని చాటి చెప్పిన మహనీయులు, జ్ఞానులు, రాజనీతి అయిన వ్యక్తి, బాగా రాజనీతి ఉన్నటువంటి వ్యక్తి గౌరవ మన్మోహన్ గారు. దాని తర్వాత చెప్పుకుంటూ పోతే దాని 1932లో గహూలో పుట్టినటువంటి వ్యక్తి పాకిస్తాన్లో ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ విడిపోకుండా అక్కడి నుండి దాదాపుగా ఒక 20 సంవత్సరాలు తర్వాత ఈ విద్యాభ్యాసం అంతా ఉర్దూ మీడియంలో జరిగిన తర్వాత 53, 54, 55, 56 నుంచి 47 వరకు పంజాబ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా, రీడర్గా, టీచర్గా పనిచేస్తూ అక్కడి నుంచి 82లో ఆర్బీఐ గవర్నర్గా, దాని తర్వాత 90లో చంద్రశేఖర్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఆర్థిక సలహాదారుగా, దాదాపుగా దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన పదవులు పొందినటువంటి మహనీయుడు, గొప్ప రాజనీతి వ్యక్తి ఉన్నదంటే ఈ రోజు ఉన్నటువంటి మన్మోహన్ గారికి. ఇంకొక విషయం చెప్పాలంటే తెలంగాణకు మన్మోహన్ గారికి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే 2004లో బీఆర్ఎస్ పార్టీ కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టినటువంటి దాంట్లో ఆయన కీలక పాత్ర పోషించాడు. గౌరవ సోనియా గారిని కూడా మన్మోహన్ గారే తను ఏ భాషలో చెబితే వింటుందో ఆ భాషలో ఆ పరిజ్ఞానంతో చెప్పి ఒప్పించి మెప్పించి భారత రాష్ట్రపతి చేత కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ అంశాన్ని పెట్టినటువంటి మహనీయులు. ఎందుకంటే తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలు ఈ రోజు గౌరవ దేశం మొత్తం గుర్తు చేసుకోవడం వేరు, తెలంగాణ ప్రజలు గుర్తు చేసుకోవడం, తెలంగాణ ప్రజలు గుర్తు. అందుకని తెలంగాణ ప్రజల పక్షాన గౌరవంగా నేను స్మరించుకుంటూ సంతాపం తెలియజేసిన. అందుకని నేను ఏమంటానంటే ఈ దేశంలో ఇలాంటి నాయకులు మరి వస్తారా రారా. ఎందుకంటే ఆ రోజు 2013లో కూడా ఎంఎస్ఎస్ బిల్లు వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలకు జరిగినటువంటి బిల్లులో కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని వ్యతిరేకించిండు. దీనికి టైం ఇవ్వద్దు, ఇది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఫ్యూచర్లో తప్పులు చేస్తే శిక్ష పడాలనే ఉద్దేశంలో ఎంఎంఎస్ బిల్లు కూడా సారు ఆధ్వర్యంలో జరిగిండు. ఆధార్ కార్డు తీసుకొచ్చిన మహనీయులు. ఇంకోటి ఈ ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చిండు, తర్వాత సమాచార చట్టం తీసుకొచ్చిండు, విద్యా హక్కు చట్టం తీసుకొచ్చిండు. చాలా నిపుణతో, చాలా మేధస్సుతో ఈ దేశంలో ఇంత ముందు చూపున్న వ్యక్తి మళ్ళీ పుట్టడో అనే అంశాన్ని మేము నా చిన్న ఏజ్లో కూడా గుర్తు చేసుకుంటున్నాం. నేను దాదాపు చిన్న దూరంకి వెళ్ళి చూసిన వ్యక్తి. నేను 2009లో గౌరవ పార్లమెంటులో కామన్ మినిమం ప్రోగ్రాం చిదంబరం గారు డిక్లేర్ చేసినప్పుడు జాతీయ పార్టీలను, ప్రాంతీయ పార్టీలను తెలంగాణ అంశాన్ని పిలిచిండ్రు. ఆంధ్రాకి వెళ్ళి, తెలంగాణకి వెళ్ళి అన్ని పార్టీలను పిలిస్తే నా చిన్న ఏజ్లో, నా 25-27 ఏజ్లో నేను గౌరవ మన్మోహన్ సింగ్ గారిని దూరం నుండి చూసుకున్నా. అంత భాగ్యం కలిగినటువంటి తెలంగాణ పౌరునిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే తెలంగాణ యొక్క వారసత్వాన్ని, రూట్ మ్యాప్ను తయారు చేసిన వ్యక్తి కూడా మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడు తన కేసీఆర్ గారికి, గౌరవ బీఆర్ఎస్ పార్టీకి, టీఆర్ఎస్కు సలహాలు ఇస్తూ ఎలా ముందుకు వెళ్ళాలి, ప్రాంతీయ పార్టీలను మీరు ఎలా ఒప్పియాలి, 39 పార్టీలను మెప్పియగలిగినటువంటి టీఆర్ఎస్ అధినేతకే సలహాలు ఇచ్చిన మహనీయుడు, గొప్ప వ్యక్తి అని మనం ఈరోజు చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. వెంకట్, ఈ కాలపు రాజకీయ నాయకులు అంటే మీలాంటి రాజకీయ నాయకులు కూడా చాలా ఇన్స్పైర్ కావాల్సినటువంటి అంశాలు